హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు కామెడీకే బెంగళూరుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది. అంటే ఆ యొక్క యుద్ధం మొదలైందనమాట. ఈ యుద్ధంలో విజయం సాధించడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు ఏంటి అనేది ఈరోజు చూద్దాం. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే అంటే ఇప్పుడు మనం ఇందాక వీడియోలో సిఎస్సికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అవి చూసామన్నమాట. యాక్చువల్ విన్నర్స్ ఎవరైతారంటే, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో ఈసీఈ సీట్లు కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ మోస్ట్లీ అన్ని కాలేజీలో కోత వేసేశారు. సిఎస్సి సీట్లు తప్ప ఇంకేం లేవు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక గోకరాజ్ కాలేజీకి పోయింది అనుకుందాం, లేదా ఒక సిఎంఆర్ కాలేజీకి పోయింది. మామూలుగా సిఎస్సి కన్నా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఈసీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకని? ఈసీకి డిమాండ్ ఉంది, కానీ వీళ్ళు చెప్పినంత డొనేషన్ మందం అంత డిమాండ్ లేదు. కానీ ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ అయిపోయింది తెలంగాణలో ఈసీఈ సీట్స్ కోసం. ఎందుకని? నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గిపోయినాయి కాబట్టి. సో ఈ ఒక్క సింగిల్ పాయింట్ అజెండాలో ఎవరైతే మంచి కాలేజెస్లో ఈసీఈ చేయదలుచుకుంటారు, ఎందుకంటే బెంగళూరు కాలేజెస్లో ఒక్క సీటు కూడా ఎక్కడా డిక్రీజ్ చేయలేదు. ఈసీఈ సీట్లు వాళ్ళ యాజిటీస్ అలాగే ఉన్నాయి, మెకానికల్ సీట్లు యాజిటీస్ అలాగే ఉన్నాయి, అదేవిధంగా సివిల్ సీట్లు, ఏరోనాటికల్ సీట్స్ అన్నీ కూడా యాజిటీస్గా ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఐఆర్ఏ కాలేజ్ తీసుకున్నట్లయితే, యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ వెరీ ఫేమస్ కాలేజ్ ఎప్పటి నుంచో. ఏది? ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి వాళ్ళు కూడా 30 సీట్లు తీసుకొచ్చేసారు. అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి ఇప్పుడు అక్కడ పోతే ఒక ఎక్స్ అనేటువంటి అమౌంట్ చెప్తే అది యాక్చువల్ అమౌంట్ కాదు, ఆర్టిఫిషియల్గా సీట్లు తగ్గిపోయినందుకు వచ్చినటువంటి ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్. మీరు సిఎస్సి మీరు తీసుకోవాలనిపించి మీ యొక్క ర్యాంక్ వచ్చేసి బిలో ఒక 1000 లేకపోతే మీకు 2000, 3000 లోపల వచ్చి మీకు టాప్ కాలేజెస్ వస్తే అది డిఫరెంట్ ఇష్యూ. అప్పుడు మనం కంపారిటివ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. కానీ ఈసీఈ మరియు ఇతర బ్రాంచ్లు ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే మాత్రం కామెడీకి అనేది ఒక పెద్ద బూన్ అన్నట్టు. ఎందుకంటే అక్కడ కట్ ఆఫ్స్ నార్మల్గానే ఉంటాయి. సో ఇక్కడలాగా ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేది ఈసీఈ కానీ ఇతర బ్రాంచెస్కి అక్కడ క్రియేట్ చేయబడలేదన్నమాట. ఒకసారి చూసేద్దాం. ఇందులో టాప్ 1, టాప్ 2, టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇట్లా మనం క్యాలిక్యులేటెడ్గా ఎంత కట్ ఆఫ్ రావచ్చు, యాక్చువల్గా స్ట్రాటజీ ఏంటి, బెనిఫిట్ ఏంటి అనేది ఈ యొక్క యుద్ధ రంగంలో మీరందరూ కామెడీకే రిజిస్ట్రేషన్ అనేటువంటి ఒక ఆయుధంతో దిగబోతున్నారు కాబట్టి, సో మీకు ఎటువంటి బెనిఫిట్ కలగబోతుంది అనేటువంటిది ఈ వీడియోలో నేను మీకు సవివరంగా తెలియజేస్తాను.